ఈరోజు మనం సాఫ్ట్ ఉప్మా తయారు చేసుకుందామండి. ఇందులో ఉల్లిపాయలు వేయకుండా చేస్తారనమాట. ఎప్పటిదో అమ్మమ్మల రెసిపీ. ఇది మనం ఉపవాసం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ, వెల్లుల్లి వేయం కాబట్టి. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కాస్త రవ్వ వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. శ్రావణ మాసంలో చాలామంది ఇంట్లో ఈ ఉప్మా ఉంటుంది. అల్లం ఎక్కువ వేసి చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉప్మాలో పాలు వేస్తారండి. పాల వల్ల సాఫ్ట్నెస్ టేస్ట్ వస్తుందన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. రవ్వ దూరగా వేగిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కడాయి పెడదాం. కడాయి పెట్టేసి ఇందులో నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యే వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యిలో కాస్త శనగపప్పు, అలాగే మినప్పప్పు కాస్త వేగనిద్దాం. శనగపప్పు, మినప్పప్పు వేగుతున్నప్పుడే కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, జీడిపప్పు, అలాగే ఇందులో కాస్త అల్లం తురుము. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కప్పు ఉంది కదా, రవ్వ దీని నిండా తీసుకున్నాము. ఈ కప్పుతో ఫస్ట్ ఫుల్ కప్పులు వాటర్ వేసాను. 2 కప్స్ వాటర్ వేసేసాను. అలాగే 1 కప్పు మిల్క్ వేయండి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు రవ్వ వేస్తూ మెల్లిగా కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కమ్మగా ఉంటుందండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా రవ్వ ఉడికిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, సింపుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొంచెం అలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అదిరిపోతుంది అనమాట. వేడిగా తినేస్తే బాగుంటుంది. మళ్ళీ చల్లగా అయిన తర్వాత తినలేమండి, లద్దిలాగా అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట. ఉప్మా లవర్స్ కొంతమంది ఉంటారు. నాకైతే ఉప్మా ఎలా చేసినా ఇష్టం, కానీ ఎక్కువ వెజిటేబుల్స్ వేసి చేస్తారు చూడండి, నేను ఎంజాయ్ చేయలేను. ఇట్లా ప్లెయిన్గా సింపుల్గా మధ్య మధ్యలో అల్లం ముక్కలు, అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ సూపర్. ఇందులో మనం నూనె వేయలేదు, నెయ్యి వేసి హెల్దీగా చేసుకున్నాం. సో మంచిగా ఒక కప్పు లాగిచ్చేయండి. చలో మరి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. ఉప్మా అంటే ఇష్టం ఉన్నదని అనేవాళ్ళని ఉప్మాతో కొట్టాలి. బాయ్.